నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమా ఊరమాస్ ర్యాంపేజ్ ముందు స్లో అవ్వక తప్పలేదు డాకు మహారాజ్ మూవీకి. తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదనిపించిన కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో మాత్రం డ్రాప్స్ తర్వాత టైంలో ఎక్కువగా కనిపించగా ఉన్నంతలో మాత్రం డీసెంట్ రికవరీతో దూసుకుపోతున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను త్వరలో అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 7వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర 2.31 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 2.61 కోట్ల దాకా షేర్ ను 4.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా టోటల్ గా 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 13.44 కోట్లు, సీడెడ్ లో 11.21 కోట్లు, వైజాగ్ లో 9.47 కోట్లు, ఈస్ట్ లో 6.61 కోట్లు, వెస్ట్ లో 4.87 కోట్లు, గుంటూరులో 7.74 కోట్లు, కృష్ణాలో 5.14 కోట్లు, నెల్లూరులో 3.27 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ వీక్ గాను 61.75 కోట్ల దాకా షేర్ ను 95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.7 కోట్లు, ఓవర్సీస్ లో 7.55 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 73 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకోగా 119.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 90% వరకు రికవరీ సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 9 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.